తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రావు మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నిజమైన వారసుడిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలుస్తారన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి సర్కార్ నానా తిప్పలు పడుతోందని తమ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పార్థసారథి వక్ర భాష్యాలే ఇందుకు నిదర్శనమని పార్టీ నేత భరత్ మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి చుట్టూ తిరగటం మాని ఇప్పటికైనా జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదనపై ఆలోచించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. 9 మంది మంత్రుల్ని సింగపూర్ టూర్కు తీసుకెళ్లడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలుకెళ్లిన అక్కడి మంత్రి ఈశ్వరన్తో శిక్షణ ఇప్పిస్తారా అని ఎద్దేవా చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే నిజమైన వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను సీఎంగా ఉండగా సమసమాజ స్థాపనకు మహిళలకు సమానమైన హక్కు ఇవ్వాలని 50% రిజర్వేషన్ అమలు చేశారన్నారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు ఎలా జరుగుతున్నాయో ప్రజలు గమనించాలని కోరారు. ఇంకా పెద్ద గొప్ప విషయం ఏంటంటే మంత్రులందరినీ కూడా సింగపూర్కి తీసుకెళ్తా ఉన్నారు. సింగపూర్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో ప్లాన్, సింగపూర్కి తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టారు కదండి. ఆ మంత్రి పేరు ఏంటంటే ఈశ్వరన్. ఆ ఈశ్వరన్తో ట్రైనింగ్ ఇప్పిస్తాడా ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఈ 9 మంది మంత్రులకి జైల్లో పెట్టిన ఈశ్వరన్తో ట్రైనింగ్ ఇప్పిస్తాడా? ఏంటండి ఇది? అసలు అంత ఆశ్చర్యం వేస్తా ఉందనంటే ఒక పక్కన వీళ్ళు పెట్టే ఖర్చు చూస్తే ఆకాశాన్ని అంటుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు, మళ్ళీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురికి 3 స్పెషల్ ఫ్లైట్లు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బు? ఈయన లోకేష్ చెప్తున్నాడు నా సొంత డబ్బులతో నేను వెళ్తున్నాను. ఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నా. అప్పుడు కూడా వెళ్లాల్సిందే కదా. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఆస్తులు లక్షల కోట్లు పెరిగిపోయినాయా? స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు వస్తున్నాయి? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. అంటే ఈ రకమైన క్విట్ ప్రోకో లేకోకుండా ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నా.